వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో ఈరోజు తాజా లేటెస్ట్ అప్డేట్ ఉంది. మనకు టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు, నేను దాదాపు మీకు ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా టెట్ మీద అప్డేట్ ఇచ్చాను ఎప్పుడు ఉండొచ్చు అని. సో ఈ రోజు అయితే మనకు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అంటూ. సో ఈ అంశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. చాలా కీలక సమాచారం ఉంది, ముఖ్యంగా ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి కూడా తాజా అప్డేట్ ఉంది. మరి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ టెట్ జీవోలో మార్పుల కోసం సర్కార్కు ప్రపోజల్. ఎందుకంటే మనకు ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ తప్పకుండా మరి టెట్ రాయాల్సిందని సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో దానికి సంబంధించి ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లు టెట్ రాయడానికి వీలుగా ఈ జీవోలో మార్పులు చేయడం అనేది జరిగింది. దాంతో ప్రపోజల్ అయితే గవర్నమెంట్కి వెళ్ళింది. సో అది ఆమోదిస్తే మాత్రం వెంటనే నోటిఫికేషన్ అయితే ఇష్యూ అవుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో టీచర్లంతా రాసే ఛాన్స్ తప్పకుండా మరి ఇప్పుడు రాయాల్సి వస్తుంది కాబట్టి రివ్యూ పిటిషన్ కూడా ప్రభుత్వం దాఖలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దానికి అదే ఉంటుంది, దీనికి ఇదే ఉంటుంది అనేది ఇక్కడ మనం ఈ ఆర్టికల్లో కూడా రాయడం జరిగింది. ఈ ప్రాసెస్ ఇది జరుగుతూ ఉంటుంది. అటు గవర్నమెంట్ చేసే ప్రయత్నాలు, యూనియన్ చేసే ప్రయత్నాలు, అటు రివ్యూ పిటిషన్లు అవి నడుస్తూ ఉంటాయి. ఇంకా కీలక సమాచారం కనుక చూస్తే మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ అయితే నవంబర్లో రానుంది. దీనికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇన్ సర్వీస్ టీచర్లంతా టెట్ క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టెట్ జీవోలో మార్పులు చేయనున్నారు. ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలనే రూల్ ఉంది. మనకి దాదాపు 10 ఏళ్లలో కేవలం మరి 4 సార్లు మాత్రమే జరిగినాయి. కానీ ఇప్పుడైతే ఏటా 2 సార్లు తప్పనిసరిగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పటికే మనకు 2 సార్లు కండక్ట్ చేశారు. తాజాగా ఇంకో నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు అయితే మనకు చర్యలు ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. కాబట్టి నవంబర్ నెలలో ఎట్టి పరిస్థితుల్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిసైడ్ కావడం అనేది జరిగింది. డౌట్ ఏం లేదండి, తప్పకుండా 100% మనకు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇప్పటిదాకా కేవలం 2011 తర్వాత టీచర్ ఉద్యోగం చేయాలంటే టెట్ క్వాలిఫై కావాలనే రూల్ అయితే మనకు టెట్ జీవోలో ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మేరకు అందులో సవరణ చేయాలి, మాడిఫికేషన్ చేయాలి. ఇన్ సర్వీస్ టీచర్లకు, ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అనే అంశాలను ఇప్పుడు జీవోలో పొందుపరచాల్సి ఉంది. కాబట్టి ఈ మాడిఫికేషన్ చేయాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు గవర్నమెంట్కి ప్రపోజల్ అయితే పంపినట్టు తెలిసింది. దానిపై జీవో వస్తుంది. ఆ జీవో వచ్చిన తర్వాత మనకి టెట్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే వచ్చే ఏడాది జనవరిలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అనే అంశాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రీసెంట్గా ఈ రెండు వేరువేరుగా కొనసాగుతాయని, అంటే అది నడుస్తూ ఉంటుంది. ఇటు టెట్ రాసుకోవడానికి జీవోలో మార్పులు చేస్తారు కాబట్టి రాసుకోవడం బెటర్ ఇంకా, ఎందుకంటే మళ్ళీ రివ్యూ పిటిషన్ మీద ఎలాంటి జడ్జిమెంట్ వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. టెట్ నోటిఫికేషన్ వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని ఆల్రెడీ విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇక క్వాలిఫై అయితేనే ప్రమోషన్లు. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లు టెట్ రాయడానికి అయితే సిద్ధమవుతున్నారు. గతంలో ప్రమోషన్లకు కూడా అవసరమని హైకోర్టు ఆదేశించినప్పటికీ కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ సుప్రీంకోర్టు ఇప్పుడు కీలకమైన జడ్జిమెంట్ ఇవ్వడంతో ఇక టెట్ పరీక్ష రాయాల్సిందేనని చాలా మంది డిసైడ్ అయ్యారు. ఇన్ సర్వీస్లో ఉన్న సుమారు 45,000 మంది 2 ఏళ్లలో తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంది ఈ జడ్జిమెంట్ ప్రకారం. ఇక ప్రమోషన్ల కోసం పోటీ పడేవారిని కలుపుకుంటే 60,000 మంది వరకు ఉంటారు. వారంతా ఈసారి టెట్ రాసే అవకాశం ఉంది. కాబట్టి భారీగా అప్లికేషన్స్ అయితే రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓవైపు టెట్లో మార్క్స్ పెంచుకునే వాళ్ళు ఒకవైపు, తాజాగా డిఎడ్, బిఎడ్ పూర్తి చేసిన వాళ్ళంతా, అభ్యర్థులంతా ఒకవైపు, అదేవిధంగా ఇన్ సర్వీస్ టీచర్లు దాదాపు ఒక 60,000 మంది ఇన్ సర్వీస్ టీచర్లు. మొత్తం మీద మరి చాలా అప్లికేషన్లు అయితే ఈసారి టెట్కి రాబోతున్నాయి. కాబట్టి అందరూ కూడా మరి ఎవరెవరైతే ఈ టెట్ కోసం సిద్ధమవుతున్నారో, జనవరిలోనే ఎగ్జామ్ అంటున్నాడు కాబట్టి టైం పెద్దగా, అంటే దాదాపు మనకు ఒక 2.5 months టైం ఉన్నట్టు మనం భావించాలి. దీనికోసం అయితే మీరు పేపర్ 1 రాస్తున్నారా, పేపర్ 2 రాస్తున్నారా, ముఖ్యంగా ఇన్ సర్వీస్ టీచర్స్ మీ పోస్టింగ్కి అనుగుణంగా ప్రైమరీ స్కూల్లో పనిచేస్తే కంపల్సరీ పేపర్ 1 ఉండాలనేది కండిషన్ ఉంది కదా. అదేవిధంగా హై స్కూల్లో అయితే పేపర్ 2 ఉండాలనే కండిషన్ ఉంది. కాబట్టి ఏ పేపర్ రాస్తున్నారో దానికి సంబంధించినటువంటి సిలబస్ అయితే మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది. సిలబస్లో పెద్దగా మార్పులు ఏమి ఉండకపోవచ్చు. ఆ సిలబస్ ప్రకారం, ఆ టాపిక్స్ ప్రకారం అయితే మీరు సొంతంగా కొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సబ్జెక్టులు, అక్కడ టెట్లో ఉన్నటువంటి సబ్జెక్టులు
సబ్జెక్టులు మొత్తం కవర్ కాకపోవచ్చు, అందరూ టీచర్లు అన్ని సబ్జెక్టులు చెప్పకపోవచ్చు. సో మరి మిగతా అంశాలు ఇప్పుడు ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, సోషల్ స్టడీస్ ఇవి కూడా చదవాల్సి ఉంటుంది కాబట్టి ఆ పాఠ్య పుస్తకాల మీదనే డిపెండ్ కండి. వేరే మెటీరియల్ పెద్దగా అవసరం కూడా పడదండి. ఓన్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రిపరేషన్ కనుక చేస్తే తప్పకుండా క్వాలిఫై అవకాశాలు ఉంటాయి. ఇంకా ఎవరైతే మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా గతంలో మీరు ఏమేమి మిస్టేక్ చేశారు, ఎక్కడ మీ మార్కులు తగ్గినాయి, కాబట్టి ఆ ఏరియా మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసి మార్క్స్ ఎన్ని ఇంప్రూవ్ చేసుకుంటే, ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ రావడం కూడా దాదాపు ఖాయమన్న విషయాన్ని మనం గమనించాలి. అది మరి డిసెంబర్లోనే అంటున్నారు, లేదా కొంచెం లేట్ అయితే జనవరి. మొత్తం మీద ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ కూడా ఈ హైకోర్టు స్టే మేరకు వాయిదా పడ్డాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ కూడా ఎత్తేసే అవకాశం ఉంది. మేబీ మరి ఈ నోటిఫికేషన్ ఈ మధ్యలో ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు మనకు, ఎందుకంటే ప్రభుత్వం కూడా శరవేగంగానే నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు మనకు వివిధ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతుంది. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇటు టెట్ డిఎస్సి కంబైన్డ్ ప్రిపరేషన్ చేసేయండి. ఎట్ ఏ టైం సేమ్ అదే ఆ ప్రిపరేషన్ తోటి మీరు టెట్ రాస్తే మీకు టెట్లో మ్యాక్సిమం మార్క్స్ అయితే ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక కొత్తగా ఎవరైతే డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు. వెంటనే టెట్ నోటిఫికేషన్ వస్తుంది. సో మీకు కొత్తగా ప్రిపరేషన్ కాబట్టి మీరేం చేయండి అంటే ప్రాపర్గా సిలబస్ కరెక్ట్గా తీసుకొని ఆ సిలబస్లో ఏ టాపిక్స్ డిస్కస్ చేయమంటున్నాడు ఆ టాపిక్స్కు నోట్స్ ప్రిపేర్ చేయండి. టెక్స్ట్ బుక్స్ మీద డిపెండ్ కండి. పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. కొంచెం డెప్త్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. డైరెక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కానీ తక్కువే. కాబట్టి మీరు ఏ విభాగాల మీద, ముఖ్యంగా మీరు లాంగ్వేజ్ విషయానికి వస్తే అటు తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, చాలామంది తెలుగులో కూడా మార్కులు కోల్పోతున్నారు. ముఖ్యంగా గ్రామటికల్ అంటే వ్యాకరణ అంశాలు మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. కరెక్ట్గా అర్థం చేసుకుంటే తెలుగులో మ్యాక్సిమం మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయొచ్చు. ఇక ఇంగ్లీష్ అనేది కొంత తెలుగు మీడియం అభ్యర్థులకి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా అట్లీస్ట్ మినిమం మార్క్స్ మీరు ఇంగ్లీష్లో కవర్ చేసేలాగా ప్రిపరేషన్ చేసుకుంటే అక్కడ కవర్ చేయొచ్చు. ఎక్కడైతే మీరు స్ట్రాంగ్గా ఉంటారో ఏ ఏరియాలో అయితే ఆ ఏరియాలో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎక్కడైతే మీరు వీక్గా ఉంటారో అక్కడ అట్లీస్ట్ మినిమం ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్లకైతే జస్ట్ క్వాలిఫై సరిపోతుంది, స్కోర్ అవసరం లేదు. కానీ మిగతా డిఎస్సి అభ్యర్థులకు మాత్రము ఇక్కడ పెరిగే ప్రతి మార్కు మీ యొక్క డిఎస్సి అంతిమ రిజల్ట్ మీద గణనీయంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు ప్రతి మార్క్ ఇక్కడ స్కోర్ చేయడానికి స్కోప్ చేసుకోవాలి. ఆ విధంగానే మీరు ప్లాన్ చేసుకొని ఆ టెక్స్ట్ బుక్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఇటు టెట్తో పాటు అటు డిఎస్సి కూడా మీకు కంబైన్డ్ ప్రిపరేషన్ అయితే అయినట్టు అవుతుంది. కాబట్టి ఈ టీచర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం మీద మీరు కంబైన్డ్ ప్రిపరేషన్ చేసే ఒక ప్రణాళిక అయితే తయారు చేసుకోండి. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా కూడా కొన్ని వీడియోస్ నేను ఆల్రెడీ తెలుగు మీద కూడా కొన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు టెట్ తెలుగు అని సెర్చ్ చేసిన వస్తాయి, ప్లేలిస్ట్ కూడా ఉంది. సో డిఎస్సికి టెట్కి యూజ్ అయ్యేలాగా కంబైన్డ్ సిలబస్ తెలుగు వీడియోస్ ఉన్నాయి. సోషల్ సంబంధించి మీకు మొన్న 7th క్లాస్ సంబంధించి పార్ట్ 1 ఆఫ్రికా కాంటెంట్ ఇచ్చాను. మొత్తం మీద కొన్ని అంశాలు అయితే మీకు ముఖ్యంగా నోట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ పాయింట్స్ కవర్ చేయాలి టెక్స్ట్ బుక్లో, ఎందుకంటే ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేయడం అని అంత ఈజీ కాదండి. ఎందుకంటే అక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంశాలు ఉన్నాయి. అక్కడ నుంచి మనం కరెక్ట్ మనకు కావాల్సిన పాయింట్ను ఎలా పికప్ చేయాలి అనేది ఇక్కడ పాయింట్. సో నేను మొన్న ఆల్రెడీ మీకు ఒక శాంపుల్ వీడియో ఇచ్చాను, నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఒక పారాగ్రాఫ్ నుంచి ఏ అంశాలు మనం నోట్స్లో రాయాలి అనేది మీకు మొన్న లేటెస్ట్ వీడియో ఉంటుంది. టెట్ డిఎస్ చూడండి. ఇంకా ఏమన్నా కూడా అప్డేట్స్ తప్పకుండా అందించడం జరుగుతుంది. మరి వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.